ఈ విధంగా సత్యనారాయణ స్వామి యొక్క మహిమలు ఏంటో ఈ కథల ద్వారా తెలుసుకున్నాం. జై శ్రీమన్నారాయణ. చూడండమ్మా, సత్యనారాయణ స్వామి పూజలో ఈ ప్రసాదమే అతి ముఖ్యం. ఈ ప్రసాదాన్ని కుటుంబం అంతా స్వీకరించి వచ్చిన భక్తులందరికీ పంచిపెట్టండి. అలాగే. సార్, అత్తమ్మ లేరేంటి? అమ్మా ఇందాకే బయటకెళ్ళింది. నువ్వు అందరికీ ప్రసాదం పంచిపెట్టు. అత్తమ్మా, అత్తమ్మా, పూజలో ఉండకుండా ఎక్కడికి వెళ్ళారు? ఎక్కడికి వెళ్ళలేదమ్మా. సరే, ప్రసాదం తీసుకోండి. అమ్మా, అతను నీతో ఏమైనా మాట్లాడా? ఆర్య, అవునమ్మా, అతను మన ఇంటి దగ్గరికి రావడం, నువ్వు వెళ్ళి కలవడం నేనంతా గమనించాను. ఎందుకంత దిగులుగా ఉన్నావు? ఒకవేళ నిన్న చెప్పినట్టుగానే దేని గురించైనా హెచ్చరించాడా? అత్తమ్మా, చెప్పండి, ఎందుకు అలా ఉన్నారు? అమ్మా, నువ్విలా ఉంటే మా అందరికీ టెన్షన్గా ఉంటుంది. అసలేం జరిగింది? కంగారేం లేదు నీరజ్. ఏదో చిన్న దోషం అంతే. ఇప్పుడు పూజ చేశాం కదా, ఆ దోషం కూడా పోయుంటుంది. అమ్మా, ఈ జనరేషన్లో కూడా ఇంత మూఢనమ్మకాలతో ఉంటే అలా? పైగా ఆ మతి స్థిమితం లేని ఆ వ్యక్తి మాటలు కూడా పట్టించుకుంటారా? ఆ నాన్నకు వాళ్ళకన్నీ తెలుసు. వాడిని చెప్పినా మన క్షేమం కోసమే. ఆర్య, చెప్పమ్మా. మనం ఈ ఊర్లో ఉన్నది చాలు. ఇక మన ఇంటికి వెళ్ళిపోదాం. అమ్మా, సడన్గా ఏమైంది? ఎందుకు ఇలా అంటున్నావు? నేను బాగా ఆలోచించే నిర్ణయం తీసుకున్నాను ఆర్య. ఆస్తులు పంచుకున్నంత మాత్రాన అన్నదమ్ములు విడిపోతారని ఏం లేదు కదా. కలిసి ఉండొచ్చు కదా. కానీ అత్తమ్మా, ఇంకా కానీ ఏంటి అని? కలిసుంటే సంతోషంగా ఉండగలమని అందరూ ఒప్పుకున్నట్టే కదా. అందుకే మామూలు చెప్పినట్లు ఆస్తులు పంచుకొని మనందరం కలిసే ఉంది. మీరు కామ్గా ఉంటారా? ఈ డెసిషన్ తీసుకోవాల్సింది మీరు కాదు, అన్నయ్య. వాట్ యు సే బ్రో? మీ ఉద్దేశం ఏంటో చెప్పండి దాదా. మీ మాట దాటి ఇక్కడ ఏం జరగదు. మనందరం కలిసి తిరిగి ఇంటికి వెళ్ళిపోదాం.
అమ్మా నీకిప్పుడు హ్యాపీయే కదా? కాకపోతే ఇక్కడ రైతులకి మన పొలాలు అవి అప్పచెప్పి వెళ్దాం. సరే ఆర్య, అంతవరకు నీకు తోడుగా ఉండడానికి కేశవని రమ్మని చెప్పు. తోడెందుకమ్మా? జెండా ఎలాగూ పిల్లల్ని తీసుకుని వస్తాడు కదా. ఆర్య, నేను చెప్తున్నాను కదా, మనం తిరిగి వెళ్ళేంత వరకు నువ్వు అను కేశవ రక్షణలోనే ఉండాలి, అంతే. సరే అమ్మా. అజయ్, నీరజ్ అందరూ వెయిట్ చేస్తూ ఉంటారు, భోజనాలు అట్టిద్దాం. బ్రోయినా, మనం ఎందుకు? వంట వాళ్ళు ఉన్నారు కదా. మనం దగ్గరుండి వడ్డించడమే పద్ధతి. పదండి. సరిపోయింది. మళ్ళీ ఈ బడ్డన పూర్తయ్యాక తిన్న ఆకులు కూడా తీసేయమంటారేమో. మీరా 2 రోజులు కళ్ళ మూసుకుంటే సిటీకి వెళ్ళిపోవచ్చు. బ్రోయిన్లా కూడా ఓకే అన్నారు. మనకది చాలు కదా. అది నిజమేలే. పద వెళ్దాం, పద. అత్తమ్మా, మీరు దేనికో చాలా కంగారుగా కనిపిస్తున్నారు. మీ భయం ఏంటో నాకు తెలియదు, కానీ మీరు మాత్రం ఇలా డల్గా ఉండకండి ప్లీజ్ అత్తమ్మా. అంతా మంచి జరుగుతుంది. నేను అదే కోరుకుంటున్నానమ్మా. సరే, వెళ్దాం పద. వడ్డించండి వడ్డించండి. ఒక ముద్ద కూడా ఎవరో నోట్లు పెట్టుకోరు. ఏంటి ఇంకా అలా చూస్తున్నారు? ప్రసాదం తినండి. జై శ్రీమన్నారాయణ. కానండి కానండి. అబ్బా, కూరంతా ఒక్కటే ఉప్పు. పాయసంలో ఉట్టి చక్కెర తప్ప ఏమీ లేదు. పులిహోరలో ఇంత పసిపేశారేంటమ్మా? ఎవరు చేశారు ఈ వంటలు? భలే వాళ్ళే మీరు. వంట అన్నాక కంద ఉప్పు కారం అటు ఇటు అవుద్ది, సర్దుకు తినేయాలి. లేదండి, అన్నిట్లోనూ ఎక్కువగానే ఉన్నాయి, అస్సలు తినలేము. అవును దాదా, వాళ్ళు చెప్పింది నిజమే. డామెట్, ఎవరి వంటలు చేసింది? నేనేనండి అయ్యా. ఇలానైనా వంటలు చేసేది? అయ్య బాబాయ్, నేను అన్ని సమానంగానే వేశానండి. ఎలా జరిగిందో తెలియడం లేదు. తెలీదంటే సరిపోతారే. అసలు భోజనాలకి ఇంటికి వచ్చిన వాళ్ళు ఖాళీ కడుపుతో ఉసూరంటాలు ఇళ్ళకెళ్తే వాళ్ళకి ఎంత పాపం. శారదమ్మ గారు, కాంత మీరైనా దగ్గరుండి చూసుకోవాలి కదా. ఏమండి నీలకంఠం గారు,
నేను వండేటప్పుడు మీరు అక్కడే ఉన్నారుగా, మీరైనా చెప్పండి. ఏంట్రా ఏంట్రా నువ్వు అనేదే? మీరు ఏమేమి వంటలు చేస్తున్నారో చూద్దామని వచ్చాను. నాకేంటి సంబంధం? వాళ్ళల్లో వాళ్ళకే కుటుంబ గొడవలు ఉన్నాయి కదా, వాళ్ళు ఏదైనా చేసి ఉండొచ్చు. ఎవడికి తెలుసు? అంటే ఏంటండి మీ ఉద్దేశం? నేను ఈ వంటలు చెడగొట్టానా? చూడండి, మాకు ఎన్ని ఉన్నా 10 మందికి పెట్టి దగ్గర మాకు భయం భక్తి ఉంటాయి. అయినా నువ్వేంటి మాలో మాకే చిచ్చుపెడుతున్నావు? వేరే పనేం లేదా నీకు? సరే వదిలేసేయండి, జరగాల్సిన దాని గురించి ఆలోచించండి. ఇక చేసేదే ఉందా? అందరూ చేతులు కడుక్కుని వాళ్ళు ఎల్లకెళ్ళి వండుకు తింటవా? అంతే. అవసరం లేదు. మీరందరూ మమ్మల్ని క్షమించండి. ఇది మా వల్ల జరిగిన పొరపాటు కాకపోయినా బాధ్యత మాత్రం మాదే. మీరెవరూ ఆకలి కడుపుతో వెళ్ళకూడదు. అమ్మా, వీళ్ళందరికీ స్వామి ప్రసాదం పంచామృతం పెట్టండి. ఈలోపు వంటలు రెడీ చేస్తాం. ఆర్య, ఇప్పటికిప్పుడు ఎలా? అమ్మా, ఇదంతా నేను చూసుకుంటాను. అలాగే ఆర్య. నీరజ్, నువ్వందరికీ వేరే విస్తళ్ళు వేయి. సరే దాదా. అను, పద. అయ్యారు, ఆర్యబాబు నమ్మకం చూస్తుంటే ఏదో అద్భుతం చేసేలాగున్నారండి. అంత లేదురా, చూస్తా ఉండు. ప్రసాదం ఎట్టి అదే భోజనం అనుకోండి అని పంపించేస్తాడు. ఇప్పుడేం చేద్దాం అన్నయ్య? అను, సాంబార్లో సాల్ట్ ఎక్కువైందన్నారు కదా, కొన్ని పొటాటోస్ని కట్ చేసి సాంబార్లో వేసి బాయిల్ చేస్తే అవి సాల్ట్ని పీల్చేసుకుంటాయి. అలాగే పాయసంలో షుగర్ ఎక్కువైందన్నారు కదా, ఇంకొంచెం సగ్గుబియ్యం పాలు మరగబెట్టి అందులో మిక్స్ చేస్తే షుగర్ కంటెంట్ కాంపెన్సేట్ అయిపోతుంది. అలాగే పులిహోరలో పసుపు ఎక్కువైంది కదా, ఇంకొంచెం రైస్ బాయిల్ చేసి అందులో మిక్స్ చేసి లైమ్ పిండితే అది కూడా సెట్ అయిపోతుంది. అజయ్, నువ్వు వెళ్ళి వెనిగర్ అండ్ సోడా తీసుకురా. ఓకే అను, మీరెళ్ళా చూడండి. సెట్ అయింది, చూ. ఎలా ఉంది? బాగుందా? సూపర్. ఓకే. అను, నువ్వు అందరికీ వడ్డించడానికి ఏర్పాట్లు చేయి. వెళ్ళు. పద. వాళ్ళేదో మొహమాటానికి ఉండమంటూ ఉంటామేనా? భోజనాలు లేవు. పదండి పదండి. ఒక్క నిమిషం. అను, అందరికీ భోజనాలు వడ్డించు. తేను గోంగూర చాలా రుచిగా ఉందమ్మా. అవునరా, చాలా రుచిగా ఉన్నాయి.
అద్భుతంగా ఉన్నాయమ్మా వంటలు. వంట మాస్టర్నైనా నాకే తెలియని మెలకువలతో వంటలన్నీ బలి చేశారండి. అందరూ కడుపు నిండా భోంచేయండి. ఇదిగో అమ్మాయి, కొంత గోంగూర పత్రాలు పట్టరా. పెట్టు పెట్టు. సిగ్గు లేకుండా తినండి. అదే సిగ్గుపడకుండా తినండి. కొంచెం నాకు కూడా ఎక్కడ కూడా ఇయ్యమ్మా. ఈ పుణ్యఫలం అను ఆర్యలకి దక్కి ఎలాంటి గండాలున్నా తొలగిపోవాలి. వంటలు మా బాగా కుదిరినాయి అబ్బాయి. కోటే హాయ్ ఆ తోవల దండి మీద ఆరే వెళ్ళి అట్టగనండి. వస్తానా అబ్బాయి. నీలకంఠం గారు, ఒక్క నిమిషం. నేనేం చేశాను? ఆ వంటల్లో ఉప్పు కారాలు వేసింది నువ్వే అని నాకు తెలుసు. ప్రజలకి దక్కాల్సిన సొమ్మంతా నువ్వే తింటూ ఇప్పుడు వాళ్ళు తినే తిండి దగ్గర కూడా కుట్రలు కుతంత్రాలు చేస్తున్నావా? అబ్బే, కుట్రలు చేయాల్సిన అవసరం నాగేంటి? భయం. వస్తాను బాబు. నేనెక్కడ నీ రాజకీయ భవిష్యత్తుకు అడ్డొస్తాననే భయం. చూడు, వస్తామండి. నేను ప్రజలు బాగుండాలని కోరుకుంటాను. ఉంటాం బాబు. వాళ్ళ కోసం పోరాటం చేస్తాను. కానీ నాకు ఏ పదవి అవసరం లేదు. వాళ్ళందరి అభిమానమే నాకు ఉన్నతమైన పదవి. అది కాదు నీ కూతురు నా వెంట పడుతోందన్న కక్షతో ఇదంతా చేస్తున్నానంటావా? నీకు తెలియని విషయం ఏంటంటే, వస్తామండి. నన్ను అడ్డు పెట్టుకుని నిన్ను విసిగిస్తే అయినా చివరికి తను ప్రేమిస్తున్న వాడికిచ్చి వస్తాం. నువ్వు పెళ్లి చేస్తావని నాతో చనువుగా నటించింది. నిజానికి ఒంటరిగా పెరిగిన తను ఉంటాం బాబు. మా కుటుంబంతో కలిసి అనుబంధాన్ని పెంచుకుంది. అంతే. వస్తామండి. ఈ విషయం నాకు తెలిసే తనకు నేను కొంచెం సపోర్టివ్గా ఉన్నాను. ఇప్పటికైనా నీ పంతం వదిలి భాను ఇష్టపడ్డవాడితో తన పెళ్లి చేయి. మనిషిగా ఎలాగో ఓడిపోయావు, కనీసం తండ్రిగా అయినా గెలువు. సజాలే ఊరుకోవా. ఈ నీవుడు ఉంటే రామాయణంలో ఎన్ని చెప్పేస్తారు. అయినా ఇది నా ఇంటి విషయం, నేను చూసుకుంటాను, నీకు అనవసరం. నీలకంఠం గారు, భానుకి మాటిచ్చాను, తనకు నచ్చిన వాడితో నేను పెళ్లి జరిపిస్తానని. అది మీ అంగీకారంతోనా లేక మీ ప్రమేయం లేకుండానా అనేది మీ డెసిషన్ని బట్టి ఉంటుంది. మంచి ఎండలోనే ఆరేసానండి. అవును, మీరేంటి బాగా తడిసిపోయినట్టున్నారు. ఐ లవ్ యూ సార్. ఏంటను సడన్గా ఇంత ప్రేమేంటి? ఓ, భాను విషయం విన్నావా? మా ఆయన బంగారం అని నాకు తెలుసు. మరి తెలిసి కూడా ఎందుకు అంత జెలస్ ఫీల్ అయి నన్ను సాధించావు? నేనంతే, పొసెసివ్నెస్ కాస్త ఎక్కువ. అవునా? ట్యూబ్లైట్. నేనేదో కాస్త తనతో చనువుగా ఉంటే అప్పుడే లేనిపోయిన అనుమానాలు. అనుమానం కాదు, భయం. ఎందుకు భయం? నీతోనే వేగలేకపోతుంటే మళ్ళీ ఇంకో హెడ్ఏక్ నాకెందుకు? ఇంకో హెడ్ కంటే నేను కూడా తలనొప్పనా? మరి కాదా? ఏ పెళ్ళమైన మొగుడికి తలనొప్పే. పెళ్లికి ముందు రాని తలనొప్పులు, ఫ్రస్ట్రేషన్లు, బీపీలు అన్నీ పెళ్లి తర్వాతే వస్తాయి. సార్ పోండి, మీతో నేను మాట్లాడను. అబ్బో, అలాగే సరదాగా అన్నానులే శ్రీమతి గారు. ఇదే మీ పెళ్ళాలతో గోల. మీరు సీరియస్గా మా మీద నింద వేయచ్చు, మేము సరదాగా ఏదైనా ఒక్క మాట అనకూడదు. అప్పుడే బొంగమూతి పెట్టేస్తారు.
అరే నీ బుగ్గ మీద ఏదో ఉందే. ఏముంది సార్? ఏం లేదు. అక్కడ ఉంది నేను చూస్తానుండు. ఇప్పుడు చూడు, నా ముద్దుంటుంది. పోండి సార్. లైఫ్ లాంగ్ ఇలాగే ఉండాలి సార్.